హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. దేవుడిచ్చిన విలువైన జీవితం నీకు ఒక్కసారే ఒక జీవితం ఉంది దేవుడిచ్చింది. ఈ జీవితాన్ని జాగ్రత్తగా వాడాలి. ఇది తప్పైతే పాడైతే బాగు చేయించుకో. ఏంటంటే మన వాచ్ పాడైంది అనుకోండి, సైకిల్ పాడైంది అనుకోండి, మిక్సీ పాడైంది అనుకోండి, వెంటనే కుప్పతొట్లో పడేస్తారా? ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారండి? ఆ కంపెనీకి తీసుకెళ్ళి, ఆ షాపుకి తీసుకెళ్ళి దాంట్లో బాగు చేయించుకుంటారు. ఏంటండి, నా వాచ్ పాడైపోతే సైకిల్ షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి బాగు చేయవయ్యా అంటే ఏం చేస్తాడు ఆయన? పెద్ద పెద్ద స్కూటర్లు వేసి మొత్తాన్ని బాగు చేస్తాడు. ఏంటండి, కారు పాడైపోతే వాచ్ కొట్టాడు దగ్గరికి వెళ్ళి బాగు చేయవయ్యా అని అడిగితే ఆయన స్క్రూ డ్రైవర్లు అంటే అందులోకి వెళ్ళిపోతాయి లోపలికి. నేను ఏది బాగు చేసేవాడి దగ్గరికి అది తీసుకెళ్ళ. నువ్వు పాడైపోతే ఎక్కడికి వెళ్ళాలి? నిన్ను చేసినోడు ఎవడు? జ్యోతిష్కుడా, మంత్రాలుడా, తాయతులుడా? దేవుని దగ్గరికి వెళ్ళాలి. నేను సృష్టించిన సృష్టికర్త దగ్గరికి వెళితే, అయ్యా నేను పాడైపోయానయ్యా, నా అవయవాలు పాడైపోయినాయి అయ్యా, నా బ్రతుకు పాడైపోయిందయ్యా అని నీవు అడిగితే ఆయన రిపేర్ చేయడంటండి, రీప్లేస్ చేస్తాడంట. అంటే నీ పాతది తీసేసి కొత్తది చేస్తాడు నీకు, అంతే. అతుకులు బతుకులు భక్తి కాదు క్రైస్తవ భక్తి. నీ రాతి గుండెను తీసేసి నేను మాంసపు గుండె ఇస్తాను, నూతన హృదయమును నూతన స్వభావాన్ని నేను ఇస్తాను. మీ పాత ప్రాచీన స్వభావాన్ని తీసివేసి నవీన స్వభావాన్ని నీకు. ఎంత గొప్ప దేవుడండి. అందుకే ఒక వ్యక్తి యేసయ్యను నమ్ముకుంటే పాతది ఏది వాళ్ళ మీద ప్రభావం చేయదిక. సాతానికి ఎటువంటి అధికారం వారి మీదక లేదు. మోనికా అనే ఒక తల్లికి అగస్టిన్ అనే ఒక కుమారుడు ఉండేవాడు. వాగ్దానంతో దేవుడికి ఇస్తానని చెప్పుకుంటే పుట్టాడు ఆ బిడ్డ. కానీ బిడ్డ పెరిగే కొలిది నువ్వు దేవుని కోసమయ్యా అంటే, నువ్వెవరు నాకు దేవుడిని అప్పచెప్పడానికి, నా ఇష్టమని జల్సాలుగా తిరగడం మొదలుపెట్టి తాగుబోతుగా వ్యభిచారిగా మారిపోయాడు ఆయన. ఒక పరస్త్రీ ఇంటికి వెళ్తూ ఆమెకు బానిస అయిపోయాడు. ఒకరోజు సాయంత్రం అవుతున్నప్పుడు అలా వెళ్తూ ఒకసారి ఆ యొక్క వేశ్య ఇంటికి వెళ్తూ ఇంకా చీకటి పడలేదని, చీకటి పడ్డాక వెళ్దామని చెప్పి వీధి చివరికి వెళ్ళాడట. ఆ వీధి చివరిలో ఒక చిన్న సువార్త కూటం జరుగుతూ ఉంది. ఒక 15 మంది డ్రమ్ము పెట్టి పాట పాడుతుంటే పాట బాగుందని విందామని నిలబడ్డాడట. పాట అయిన వెంటనే ఆ సేవకుడు వాక్యం చెప్తుంటే వెళ్ళిపోదాము అనుకుంటే ఎవరో మేకులు వేసి కాళ్ళు కొట్టినట్టుగా కదలటం లేదు. ఎందుకంటే వాళ్ళ అమ్మ అక్కడ ప్రార్థన చేస్తుంది, నా బిడ్డను మార్చయ్యా, నా బిడ్డను మార్చయ్యా. ఆ ప్రార్థన అతన్ని స్తంభింపజేసింది, వాక్యమైనట్టు చేసింది. వాక్యమైనంటనే ప్రార్థన అనగానే తనకు తెలియకుండానే నడి రోడ్డు మీదనే మోకాళ్ళ మీద పడిపోయాడు. నేను పాపిని అని ఒప్పుకోగానే పరిశుద్ధాత్ముడు అతన్ని దర్శించాడు. క్రొత్త హృదయమో వచ్చింది. మళ్ళీ అదే రోడ్లో ఇంటికి వెళ్ళిపోతాడు. అమ్మకు చెబుతాం దేవుడు నన్ను రక్షించాడని. ఆ వేశ్య ఇంటి గుమ్మంలో కూర్చొని ఉందంట. కూర్చొని ఉండి అలిగినట్టుగా లోపలికి వెళ్ళిపోయిందంట. ఆయన లోపలికి వెళ్ళిపోతే అసలు ఇది పట్టించుకొని లేదు. ఆ ఇల్లు కానీ వేశ్య కానీ గుర్తే లేదు. ఎందుకంటే కొత్త హృదయం అతనికి వచ్చింది. అతను ముందుకు వెళ్ళిపోగానే మళ్ళీ గబగబ బయటకు వచ్చి చూసి అరే వెళ్ళిపోతాడు అని చెప్పి ఆమె గట్టిగా అరిసిందంట, అగస్టిన్ అగస్టిన్ ఐ ఆమ్ షీ అందంట. ఓ అగస్టిను నేనే ఆమెను అందంట. వెనక్కి కూడా తిరిగి చూడకుండా అగస్టిన్ ఏమన్నాడంటే, యూ మే బీ షీ బట్ ఐఎమ్ నాట్ హీ అన్నాడంట. నీవు ఆమెవైతే అవుదువు గాక నేను మాత్రం అతనిని కాదు. ఆ తర్వాత అతడు సెంట్ అగస్టిన్ అయ్యాడు, పరిశుద్ధుడైన అగస్టిన్ అయ్యాడు. తను చెప్పాడు, మా తల్లి కన్నీటి ప్రార్థనలో నేను శాపములో నుండి దేవుని రాజ్యంలోనికి కొట్టుకొచ్చేసాను అన్నాడట. దేవుడు మారిస్తే
సంపూర్ణమైన మార్పు. ఇదిగో పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయెను. మీ జీవితంలో గతంలో చేసిన తప్పులన్నీ జ్ఞాపకం చేసుకుంటూ కూర్చున్నారంటే ముందుకు సాగలేరు. గతంలో వచ్చిన గొడవలన్నీ మీరు గుర్తు చేసుకున్నా కూర్చున్నారంటే, మీరు తీరిగ్గా కూర్చొని పెళ్ళైన రోజు నుంచి ఈ రోజు దాకా మీ ఆయన తిట్టిన తిట్లన్నీ లెక్కలు పెట్టుకుంటూ రాసుకుంటూ కూర్చున్నారంటే అయిపోయింది మీ కుటుంబం. కట్టబడదిక. వెనుక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడు. అయిపోయిన దాన్ని కొరకు ఏడుస్తూ కూర్చోవటం వల్ల ప్రయోజనం లేదు. వాటిని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడితే క్రొత్త జీవితాన్ని మనకిస్తారు. హల్లెలూయా. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడయ్యా. చేతులెత్తి నీ సహాయము కొరకు వేడుకుంటున్నా. ప్రతి హస్తాన్ని నీ గాయపడిన హస్తముతో పట్టుకొని లేవనెత్తు నాయనా. స్వస్థపరచు తండ్రి, ఆదరించు నాయనా, నడిపించు ప్రభువా. నీవు మాకు తోడుంటే చాలు నాయనా. తాగుబోతుల్ని మార్చు నాయనా. వ్యభిచార కోపములో ఉన్నవారిని, శరీరేచ్ఛలకు చోటిచ్చి మనస్సును పాడు చేసుకుంటున్న యవ్వనస్తుల్ని, సినిమాలకు బానిసలై, ఫోనోగ్రఫీకి బానిసలై, ఆలోచనలన్నీ పాడు చేసుకొని విద్యాభ్యాసంలో ముందుకు సాగలేకపోతున్న మా యవ్వనస్తులందరినీ నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము తండ్రి. వ్యర్థమైన వాటిని చూడకుండా వారి కన్నులు తిప్పివేయ్యా. పాపాన్ని అసహించుకుని నూతన హృదయాన్ని దయచేయము తండ్రి. ప్రతి ఒక్కరు నీ రాజ్య వారసులవుటకు సహాయం చేయి. మా పసి బిడ్డలను దీవించు నాయన. మా చిన్న పిల్లలను దీవించు నాయన. చిన్నప్పటి నుంచి వారిని దైవ భయములో పెంచగలిగిన ఓర్పును, విశ్వాసమును తల్లిదండ్రులకు దయచేయము తండ్రి. ప్రతి ఒక్కరు దీవించబడి వెళ్ళడానికి యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకు సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపుమురా. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకు సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో